సభకు నమస్కారం. ఇప్పుడు మనం ఏ పని చేద్దామన్నా అన్నింటికీ మనకి కావాల్సింది మానిటరీ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. ఈ రెండింటికి ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే ఇదివరకు ఫ్రాంక్గా చెప్పాలి అంటే 2-3 సంవత్సరాల క్రితం వరకు కేవలం నేను ట్యాక్స్ ప్రొఫెషనల్గానే ఉన్నాను. ఎవరు దేవాలయ కేసులు స్వామీజీల కేసులు అయితే నేను పిల్లలు చేశాను, కానీ ఎక్కువగా దేవాలయ అడ్మినిస్ట్రేషన్ నుంచి నాకు ఆలోచించడానికి కాదు. అయితే విధివశాత్తు నా దృష్టిలో ఒక అష్టలక్ష్మి ఆలయాన్ని నేను నిర్మించడం జరిగింది. మా కుటుంబం గత 1 సంవత్సరం నుంచి ఆలయాన్ని నిర్వహిస్తున్నప్పుడు నాకు అనేక అనుభవాలు ఎదురయ్యాయి. అది కాకుండా నాకు వృత్తిపరంగా వచ్చినటువంటి అనుభవంతోనూ ఆలయ నిర్వహణలో వచ్చిన అనుభవంతోనూ మేళవించి ఈ రోజుల్లో మన మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ, both in terms of income tax as well as company law. The new company law has come in the year 2013 and income tax is changing shape every day. Now I am trying to give you a brief background of what you can do with the provisions of income tax and company law for raising resources for your temple activities or any religious institutions activities. So this presentation, because as somebody, one of the students said, income tax is the most complex piece of legislation. Income tax kanta ati క్లిష్టమైనటువంటి చట్టం ప్రపంచంలోనే లేదు. కాబట్టి అయితే అంత క్లిష్టమైన విషయాన్ని నేను ఒక సబ్జెక్ట్ పరంగా చెప్పడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నేను కొంచెం ఇన్యాక్యురేట్గా మీకు అర్థమవడం కోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. కానీ ఏదైనా ఒక మన యాక్షన్ తీసుకునే ముందు, ఒక చర్య తీసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా అందులో మనకు సంబంధించిన నిపుణులు మనం సంప్రదించే మనం చర్య తీసుకోవాలి. ఆ డిస్క్లైమర్తో నేను ఈ విషయాన్ని అవగాహన తీసుకొస్తున్నాను. ఇప్పుడు రిసోర్స్ మొబైలైజేషన్ ముఖ్యంగా ఇప్పుడు ప్రతి రూపాయి కూడా మనకి బ్యాంకింగ్ సిస్టంలో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక లా మనకి గవర్న్ చేస్తుంది. కాబట్టి ఆ చట్టాలను స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా మనకి 2 ఉపయోగాలు. ఒకటి, ఒక సంస్థ నిర్వహించేటప్పుడు ఆ సంస్థని అంటే క్షేమంగా స్మూత్గా తీసుకువెళ్ళడం. 2, ఆ సంస్థకు కావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చుకోవడం. 2 కూడా సులభతరం ఉంటాయి. అయితే నేను చెప్పినట్టు నేను అష్టలక్ష్మి ఆలయం నిర్వహిస్తున్నప్పుడు నాకు పెద్ద సీక్రెట్ అర్థమైంది. ఇక్కడ అందరికీ కూడా స్పిరిచువల్ సీక్రెట్స్ లేదా ఆధ్యాత్మిక రహస్యాలు సనాతన ధర్మం గురించి నేను చెప్పాల్సిన వాడికి నాకు. కానీ మన లక్ష్మీదేవిని కావాలనుకుంటే డైరెక్ట్గా లక్ష్మీదేవిని ప్రార్థించకూడదు. ఒక సీక్రెట్ ఏంటంటే మనం విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆవిడ మెచ్చుకొని ఆయనతో పాటు ఆవిడ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆధ్యాత్మిక రహస్యం. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు విష్ణుమూర్తి హృదయస్థానంలో ఉంటారు. ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా వర్తించుకోవచ్చు. ఎలా అంటే మనం ఒక మంచి ఆర్గనైజేషన్ నడపడం ద్వారానే మనకి కావాల్సినటువంటి లక్ష్మీదేవి అంటే రిసోర్సెస్ వస్తాయి. కేవలం డబ్బు కావాలని డొనేషన్ అంటే ఎవరు మీకు డొనేషన్ తీసుకునే అర్హత ఉందా లేదా అని చూస్తారు. ఆ విషయాన్ని నేను ఆలోచించుకుంటున్నాను. మన సంస్థలు ఆర్థికంగా పరిపుష్టం అవ్వాలి. ఆ పరిపుష్టికి కావాల్సినటువంటి చర్యలు ఏమిటో కూడా ఇప్పుడు నేను కొంతవరకు మీకు చెప్పవచ్చు. ఇప్పుడు మనకి అసలు రిసోర్సెస్ దేనికి ఇక్కడ 2 విషయాలండి. ఇన్కమ్ ట్యాక్స్ 2 వైపులా బదులున్న కట్టి నా దగ్గర ఒక క్లయింట్ చెప్తున్నాను, సార్ నాకు 10 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందండి, నాకేం ప్రాబ్లం ఇన్కమ్ ట్యాక్స్తో అన్నాడు. నువ్వు చాలా ప్రాబ్లంగా ఉన్నావు. ఏ ప్రాబ్లం? నాకు ఇబ్బంది లేదు ట్యాక్స్ అంటే నీకు 10 కోట్లు నష్టపోవడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుతా పడదు. నష్టపోయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ మనీ ఇంపార్టెంట్. అలాగే ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్స్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ నడిపేటప్పుడు మాకేముంది అంత దేవుడమే కదా, లేదా మేము ఎవరు లక్ష్మణ్ చేయడానికి వస్తాం, మాకేం ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అనుకోవడానికి వీలేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఎవరికైనా ఎప్పుడైనా సమస్య తీసుకురాగలిగాడు. అత్యంత నైపుణ్యం ఉన్న డిపార్ట్మెంట్. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే అందుకనే మనం ఆదాయం ఖర్చు 2 విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముందు అసలు ఈ రిసోర్సెస్ ఎందుకోసమే మనం ప్లాన్ చేస్తే దానికి మనకి మంచి ఆన్సర్ దొరుకుతుంది. ఒకటి, మనం టెంపుల్ కానీ ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ అడిగితే, నేను అంటే ఇక్కడ అందరూ మనకి హిందూ ధార్మిక సమ్మేళనం కాబట్టి రిలీజియస్ ఆర్గనైజేషన్స్ టెంపుల్స్ సంబంధించి నేను మాట్లాడుకుంటున్నాను. టెంపుల్స్ సంబంధించి మనకి నిధులు ఎందుకు అవసరం ఉంటాయంటే మామూలుగా మెయింటెనెన్స్, డే టు డే యాక్టివిటీస్. రెండు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే ఏమైనా కొత్తగా నిర్మించాలన్నా, కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా, ఇలా సోలార్ ఎనర్జీ పెట్టాలన్నా, ప్లాంటేషన్ పెట్టాలన్నా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరం. అలాగే మనకి సర్వీస్, అంటే టెంపుల్స్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే టెంపుల్స్ సొసైటల్ సెంటర్స్గా ఉండాలి అంటే, మనం ఇప్పుడు రీసెంట్గా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా అర్చక ట్రైనింగ్ అకాడమీ అని ఎప్పుడు చేసినట్టు మనం చదువుతున్నాం. అంటే అర్చకుని కేవలం పూజకే కాకుండా సమాజంలో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి, సేవాకి రోజు చేయడం కోసం ఉన్న సర్వీస్ యాక్టివిటీస్ కూడా, అంటే టెంపుల్ రెండు ఉన్నాయి, సర్వీస్ టు ది టెంపుల్, సర్వీస్ బై ది టెంపుల్. టెంపుల్ నుంచి కూడా మనం అనేక సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకోవచ్చు. వాటికి కూడా మనకి నిధులు అవసరం. అయితే చాలామంది చాలా సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యడానికి ఇన్కమ్ ట్యాక్స్లో ఒక స్కోప్. రెండు పర్పస్ ఉన్నాయి, చారిటబుల్ పర్పస్, రిలీజియస్ పర్పస్. మనందరూ కూడా చాలా కన్ఫ్యూజన్, ఎందుకంటే రిలీజియస్ పర్పస్ చాలా మంచిదే కదా, చారిటబుల్ పర్పస్ చాలా మంచిదే కదా, రెండు చాలా మంచిదే కదా మనం అనుకుంటాం. కానీ చారిటబుల్ పర్పస్ లేదు, రిలీజియస్ పర్పస్ లేదు. ఈ విషయాన్ని మనం స్పష్టమైన అవగాహన ఉండడం ద్వారా మనం మన దేవాలయ వ్యవస్థని సరిగ్గా నిర్మించుకోవచ్చు. We can create a proper structure for the organization of either a temple or a religious institution. So charitable purpose అనేది ఒక డెఫినేషన్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. దాంట్లో అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు మన ఫస్ట్ పేపర్లో ఈ రిజర్వేషన్ 3D ప్రెజెంటేషన్ మనం చూసాం కదా, అది ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్ గురించి ఈ మధ్యనే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి చారిటబుల్ పర్పస్ కలిపారు. రిలీఫ్ ఆఫ్ ది పూర్, ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. ఇవి మనకి చదవడానికి చాలా సింపుల్గా ఉన్న ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పేదవారి సహాయం చేయడానికి అర్థమవుతూనే ఉంది. కాబట్టి మన ఆనందాలను చేయాలనుకోండి, అది పేదవారి సహాయం చేయాలంటే మనం రాణించవచ్చు. అయితే పేదవారికి సహాయం చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ డబ్బులు తీసుకోకుండా, లేదా వాళ్ళ కాస్ట్ కంటే తక్కువగా ఎక్కడ జడ్జ్మెంట్స్ లేదు. వారికి సపోజ్ మన ఏదో ఒక హోటల్ ఎంటున్నాం అనుకోండి, ఆ హోటల్లో కొంతమంది ఎక్కువ డబ్బులు తీసుకొని కొంతమంది కొంచెం దిగాయించామని క్రాస్ రిలీజ్ చేసినా కూడా అది రిలీఫ్ కుదేరంటారు. కాబట్టి ఎలా మనం స్ట్రక్చర్ చేసుకోవచ్చు అంటే కేవలం ఎవరికైతే డొనేషన్ ఫీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని సెల్ఫ్ సస్టైనింగ్గా చేసుకున్నప్పటికీ కూడా దాన్ని చారిటబుల్ పర్పస్ అంటారు. అయితే రిలీజియస్ పర్పస్ అంటే చాలా ఇంపార్టెంట్. రిలీజియస్ పర్పస్కి అసలు ఎక్కడ నిర్వచనం లేదు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ది వర్డ్ రిలీజియన్ హస్ డిఫరెంట్ షేడ్స్ అండ్ కలర్స్. ఇట్స్ ఇంపార్టెంట్ షేడ్ ఇస్ ధర్మ, మనందరూ ధనాత్మక ధర్మాలు చెప్తున్నాం. దట్ ఈస్ టు సే డ్యూటీ టువర్డ్స్ సొసైటీ అండ్ ద సోల్. Religious purpose includes the advancement, support, and propagation of the religion and its tenets. ఒక రిలీజియన్ సంబంధించి కానీ ఆ రిలీజియన్ ద్వారా టెనెట్స్ అనే విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం కూడా రిలీజియస్ పర్పస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఫార్మ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్. మనకి భారతదేశంలో ముఖ్యంగా 3 ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి ట్రస్ట్, 2 సొసైటీ, 3 కంపెనీస్ చట్టం ప్రకారం సెక్షన్ 8 కంపెనీ అంటారు. సెక్షన్ 25 కంపెనీ అనేవాడు, సెక్షన్ 8 కంపెనీ అంటారు. ఓన్లీ దర్ 3 ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐదర్ ట్రస్ట్, సొసైటీ ఆర్ సెక్షన్ 8 కంపెనీ. అయితే మనకి పురాతన దేవాలయాలు ఉన్నాయి, వాడు ఎవరు పెట్టారో సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసుకోవడమో లేకపోతే ఎవరైనా కొంతమంది ప్రైవేట్ ధర్మకర్తలు కట్టడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గుర్తిస్తుంది. అంతేకాకుండా దేవుడికి ఒక ఆర్టిఫిషియల్ పొలిటికల్ పర్సన్ అంటారు. అంటే మన హిందూ ధర్మం ఏంటంటే
ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ విగ్రహానికి ఒక లీగల్ ఎంటిటీ ఏర్పడుతుంది. దాన్ని ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్ అంటారు. కాబట్టి ఆయన కూడా అంటే ఆ దేవుడికి కానీ దేవతకి కానీ కూడా మన అసెస్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇంటిగా ఇప్పుడు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ చాలా కాంప్లికేట్ అవుతున్న దృష్ట్యా అయితే సొసైటీ కానీ ట్రస్ట్ కానీ సెక్షన్ 8 కంపెనీ కానీ పెట్టుకోవాలి. అయితే ట్రస్ట్ అనేది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం నడుస్తుంది. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 2001లో వస్తుంది. అంతకుముందు 1860లో ఉండేది. సెక్షన్ 8 కంపెనీ అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం అది ఫామ్ చేయాలి. అయితే ఏది మంచిది, సొసైటీ మంచిదా, ట్రస్ట్ మంచిదా, లేదా సెక్షన్ 8 కంపెనీ మంచిదా అనేది చాలా మంది మమ్మల్ని అడుగుతుంటే ప్రశ్న. ఇప్పుడు ఏదైనా ఒక ఆలయాన్ని ఒక కుటుంబం కానీ కొంతమంది వ్యక్తులు కానీ నడపాలి అనుకుంటారు. వాళ్ళు ఎక్కువ మంది జవాబుదారీ కాదు, వాడే రిసోర్సెస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళు అడుగుతారనుకోండి, వాళ్ళకి ట్రస్ట్ బాగుంటుంది కాదు. అనేక మంది ఊళ్ళో అంతా కలుసుకొని మనం ఆలయం నడుపుదాం అనుకున్నప్పుడు వాళ్ళకి సొసైటీ పెట్టాలి. లేదు మనం లార్జ్ స్కేల్లో చాలా మంచి గవర్నెన్స్ సిస్టమ్స్లో చేద్దాం, మంచి ఇనిషియేటివ్స్ చేద్దాం అనుకున్నప్పుడు సెక్షన్ 8 కంపెనీ చాలా ఇన్ఫాక్ట్ నేను కూడా పర్సనల్గా సెక్షన్ 8 అంటే సెక్షన్ 25 కంపెనీస్ని ప్రమోట్ చేసి కొన్ని 100 మంది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అవి సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్గా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి ఈ మాత్రం చెప్పేసి నెక్స్ట్ కంపెనీ పెడతాను. ఇప్పుడు ట్రస్ట్ కానీ సొసైటీ కానీ సెక్షన్ 8 కంపెనీ కానీ కేవలం 6 సోర్సెస్ మాత్రమే ఉంటాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ 6 సోర్సెస్నే గుర్తించింది. ఒకటి ఏంటంటే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్. ఇది మనందరికీ తెలుసు. మనకి ఏదో వస్తాం 100 రూపాయలు చేసి వెళ్ళిపోతాం, దాన్ని వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంటారు. 2 కార్పస్ డొనేషన్. అంటే ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటాం, పలానా బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం, లేదంటే అమ్మవారికి మెడ చేద్దాం అనుకుంటున్నాం, ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనం స్పెసిఫిక్గా డొనేషన్ ఇస్తే దాన్ని కార్పస్ డొనేషన్ అంటారు. అలాగే చాలా ఆలయాలకి ఆస్తులు ఉన్నాయి, అందులో బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, రెంట్ ఇస్తే రెంట్స్ వస్తాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇస్తే దాన్ని కొంత కౌలు, అది ఇన్కమ్ ప్రాబ్లమ్ హెల్ప్ అనేది. అలాగే మనకైనా షేర్ కానీ డిబెంచర్ కానీ ఇలాంటివి కానీ ఉంటాయి, డిపాజిట్ కానీ వాటి మీద వడ్డీ రావచ్చు. అయితే మనం ఒకసారి ప్రాపర్టీ అమ్మితే ఆ సేల్ని కూడా మనకి డబ్బు రావచ్చు, లేదా కొన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా మనకి డబ్బు రావచ్చు. సపోజ్ ఏదో పుస్తకాలు అలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా మనకి డబ్బు రావచ్చు. ఈ 6 సోర్స్ ఆఫ్ ఫండ్స్కి 6 రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ ముఖ్యంగా 4 సెక్షన్స్లో ఉంది. అది కాకుండా చాలా వాస్ట్ ఇండియాలో అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉండడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అనేక రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం ద్వారా మన ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సిన సెక్షన్ ఏంటంటే సెక్షన్ 11. ఇందాక మీకు చారిటబుల్ పర్పస్ అంటే ఏంటో చెప్పాను, రిలీజియస్ పర్పస్ అంటే ఏంటో చెప్పాను. సెక్షన్ 11 ఏంటంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మాకు ఏటీజీ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఏటీజీ అంటే ఏంటంటే మన సంస్థకి ఎవరైనా డొనేషన్స్ ఇస్తే ఆ డోనర్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ రావడానికి కావాల్సిన సెక్షన్ ఏటీజీ అంటారు. 12A అంటే ఏంటంటే మన సంస్థ ఆదాయాన్ని ట్యాక్స్ పరిధిలోంచి బయటకు తీసుకురావడానికి కావాల్సిన సెక్షన్ 12A అంటారు. అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ద సెక్షన్ 12A. ఈ 12A రిజిస్ట్రేషన్ మనకి కానీ లభిస్తే సెక్షన్ 11 ప్రకారం మన ఆదాయం మీద ట్యాక్స్ లేకుండా మనం మన ఆర్గనైజేషన్ నడిపించుకోవచ్చు. అంటే ఏంటి, సెక్షన్ 11 కింద మనకి ఎగ్జామ్షన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు 100 రూపాయల ఆదాయం వస్తుంది అనుకోండి, ఆ 100 రూపాయల ఆదాయాన్ని కూడా మన ఆ సంవత్సరం ఖర్చు పెట్టేయాలి. అప్పుడే మనకి ట్యాక్స్ పడుతుంది. అయ్యో 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు పెడితే ఎలా ఉంటారంటే మీకు కార్పస్ డొనేషన్స్ వచ్చాయంటే కార్పస్ డొనేషన్స్కి ఇన్కమ్గా పరిగణించాలి. అయితే కార్పస్ డొనేషన్ తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ డోనర్ దగ్గర ఒక లెటర్ తీసుకుంటాం.
తీసుకోవాలి. ఇదిగో ఈ కార్పస్ కొటేషన్ కోసం నేను ఇచ్చాను ఒక లెటర్ తీసుకోవాలి, లేకపోతే దాన్ని కూడా మీ ఆదాయం కల్పించే అవకాశం ఉంటుంది. అయితే అది కాకుండా అయితే ప్రతిసారి 100 రూపాయలు ఆదాయం వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టాం కాబట్టి ఒక వెసులుబాటుగా ఒక ఫెసిలిటీగా అప్ టు 15% ఆఫ్ యువర్ ఇన్కమ్ యూ కెన్ అక్యూములేట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. అంటే 85 రూపాయలు ఖర్చు పెడితే మీకు 100 రూపాయలు కూడా ఎగ్జామ్షన్ ఇస్తారు. ఆ 15 రూపాయలు మనం దేనికోసం అయితే పక్కన పెట్టామో ఆ పర్పస్ మనం రిజల్యూషన్ పాస్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి జూలై 31 కూడా తెలియజేయాలి. అంటే రిటర్న్ ఫైల్ చేయడానికి కావాల్సిన టైంలో మనం డైలీ చేస్తే దాని మీద ట్యాక్స్ ఉంటుంది, దాని ట్యాక్స్ ఉంటుంది. ఈ మధ్యలో మనం నోట్లు ఇవన్నీ చూసాం కాబట్టి ప్రభుత్వం మరింత నిబంధనలు కఠినంతరం చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే అంటే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కానీ పేరు ఇవ్వకుండా గుప్తదానం అనేవాడి వరకు గుప్తదానం ఏంటంటే మన పేరు చెప్పిన వీళ్ళ నుంచి నా పేరు తెలియదు అని చెప్పాం అనుకోండి, అబ్బా చాలా గొప్పవారు మీరు పంపించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి పనులు ఏమైనా చేస్తే దీని మీద 30% ట్యాక్స్ మీరు కట్టాలంటున్నారు. సో గుప్తదానానికి పనికిరావు. మన ఈ దేనికి దానం చేస్తాం దాని రసీదు కానీ ఆ దాత పేరు కూడా తెలియజేయాలి. ఇంకా 1,00,000 రూపాయల లోపు అయితే పర్వాలేదు, కానీ అందుకంటే ఎక్కువైతే మాత్రం ఈ రూల్స్ అన్ని వర్తిస్తాయి. ఇప్పుడు ఈ 12 అనే రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ ఇస్తారన్నమాట. ప్రతి సంవత్సరం మనం టైంకి రిటర్న్ ఫైల్ చేయాలి. ఇప్పుడు 2018 సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ లా మళ్ళీ కొత్తగా మారింది. రిటర్న్ మీరు ఫైల్ చేయలేకపోయిన టైంలో మీకు ఎగ్జామ్షన్ రాదు, మీరు ట్యాక్స్ కట్టాలి. సో మొత్తం మాకుండా చారిటబుల్ ట్రస్ట్లు, రిలీజియస్ ట్రస్ట్లు అన్నింటినీ మేము ఇన్వెస్ట్ చేస్తామంటే ఖచ్చితంగా మీరు అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చింది, ఖచ్చితంగా టైంకి మీరు ఫైల్ చేయాలి. ఇక్కడ ఉన్న ధర్మకర్తలు కానీ వ్యవస్థాపకులు కానీ లేకపోతే కన్సర్న్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ ఆర్గనైజేషన్ లేట్గా ఫైల్ చేస్తే కొంత ఫైన్ వేస్తారు తప్ప చారిటబుల్ ఆర్గనైజేషన్స్ లేట్గా ఫైల్ చేస్తే డైరెక్ట్గా ట్యాక్సే వేసేస్తారు. కాబట్టి ఆ జాగ్రత్తను మనం తీసుకోవాలి. ఇంకొక కొత్త నిబంధన కాదు, ఈ మధ్య అనేక కోర్టులలో అది అడిగి ఇప్పుడు సెటిల్ అయిన లా ఏంటంటే ఏ ట్రస్ట్కి ఏదైతే మనం చేస్తున్నామో లేదా సొసైటీని మనం ఫామ్ చేస్తున్నామో ఆ సొసైటీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆశయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఏమాత్రం బ్రేక్నెస్ ఉండకూడదు. స్పష్టంగా తెలియజేసి ఆ ఆబ్జెక్టివ్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఆ సొసైటీకి ఏ ప్రాబ్లమ్స్ రావు. అయితే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఎగ్జామ్షన్ పోతుంది. ఏంటంటే మనం మన సొసైటీ కానీ ట్రస్ట్ ఉన్న డబ్బులతో కేవలం మన బ్యాంక్ డిపాజిట్లో వేయాలి, లేదా సేవింగ్స్ కొన్ని మోడ్స్ ఆఫ్ డిపాజిట్ ఉన్నాయి సెక్షన్ 75లో, అందులోనే ఆ డబ్బు పెట్టాలి. ఇంకెక్కడైనా ఆ డబ్బు పెట్టామంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ రాదు. అలాగే సపోజ్ సొసైటీ పెట్టిన వాటి కానీ ఆ ట్రస్ట్ తాలూకా సెటిలర్ అంటాం, ట్రస్ట్ ఎవరు సెటిలర్ అంటాం, ఆ సెటిలర్ కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ మిత్ర సంస్థలు అసోసియేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఫర్మ్స్ కానీ ఏదైనా బెనిఫిట్ వస్తే ఆ మేరకు ట్యాక్స్ కట్టాలి. సపోజ్ నేను హాస్పిటల్ అడుగుతున్నాను, అది చారిటబుల్ హాస్పిటల్, మా ఫౌండర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్లో, ఈ హాస్పిటల్లో నేను జాయిన్ అయ్యి సర్వీస్ తీసుకున్నాను. ఆయన కూడా అందరిలాగే హాస్పిటల్కి డబ్బు కట్టేయాలి. డబ్బు కట్టకపోతే ఆ మేరకు మనం ట్యాక్స్ కట్టేయాలి మరి ఎగ్జామ్షన్స్ ఉంటుంది. అలాంటి ప్రొవిజన్స్ చాలా ఉన్నాయి సెక్షన్ 30లో. ఇవి కాకుండా లార్జ్ స్కేల్ సంస్థలు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద విద్యాలయాలకి, విద్యాలయాలకి ఇక్కడ చిన్న విషయం తెలుసుకున్నాయంటే తెలంగాణ చాలా నేర్చుకోవచ్చని, గుడి బడి చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకుంటే అన్ని తెలుసుకోవడం అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం బడికి వెళ్తే బడే గుడి అనుకోవాలి, పెద్ద గుడికి వెళ్తే గుడే బడి అనుకోవాలి. ఎడ్యుకేషన్కి రిలీజన్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వేద పాఠశాల అంటే అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా గుర్తిస్తారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఇంపార్టెంట్గా ఉన్నాయి. అది ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను, నేను ఒక నిమిషంలో మీకు ఆ విషయం మళ్ళీ చెప్తాను. దానికి సెక్షన్ 10 అని వేరే సెక్షన్ ఉంది, అందులో ఏ నిబంధనలు లేకుండా మొత్తం ఆదాయాన్ని మనం ఎగ్జామ్షన్గా తెచ్చుకోవచ్చు. ఆ సౌలభ్యం ఉంది. తర్వాత ఈ సొసైటీ కానీ ట్రస్ట్ కానీ పెట్టేటప్పుడు మనం ఒక 3 జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇందాక నేను చెప్పినట్టు ఆబ్జెక్ట్స్ క్లియర్గా ఉండాలి. రెండోది ఏంటంటే ఆడిట్ ఉండాలి, అకౌంట్స్కి ఆడిట్ ఉండాలి. అంటే 50,000 అయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి బేసిక్ ఎగ్జామ్షన్ 2,50,000 రూపాయలు అనమాట. 2,50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ట్రస్టులు సొసైటీలో కంపల్సరీగా ఆడిట్ చేయించుకోవాలి ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. తర్వాత ఏమో ఆ ట్రస్ట్లో ఉన్న రిజల్యూషన్ క్లాస్, అంటే ఒకవేళ ట్రస్ట్ కానీ విధానాలు మోసవేస్తే ఆ ట్రస్ట్కు ఉన్న ఆస్తులని అలాంటి ఆశయాలను ఇంకో ట్రస్ట్కి ఇవ్వాలని చెప్పి ఒక నిబంధన ఏర్పరచాలి. అలాగే ఆ ట్రస్ట్ డీడీ కానీ సొసైటీ డీడీ కానీ ఏ రకమైనటువంటి అమెండ్మెంట్స్ సవరణ చేయడానికి మనకి అధికారం లేదు. అలా సవరణ చేయాలంటే మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అనుమతి తీసుకుని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే ఇంకా టెక్నికల్గా చెప్పలేదు. అంటే దేవాలయానికి ఈ ప్రొవిజన్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి అంటే ఇంకా టైం తక్కువగా ఉంది కాబట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కొత్త విషయాన్ని మనం ఇప్పుడు అవగాహన చేసుకుంటే మనకి చాలా నిధులు వచ్చే అవకాశం ఉంది. దాని గురించి కొంత చెప్తాం. తర్వాత సెక్షన్ 80G, ఇది చాలా ముఖ్యమైన విషయం. మనకి ఎవరైనా డోనర్ దగ్గర మనం అప్రోచ్ చేయనప్పుడు వాళ్ళు అడుగుతారు మీకు 80G ఉందా. ఒకవేళ మన టెంపుల్ కానీ మన రిలీజియస్ అయితే మనకి 80G ఇవ్వదు. 80Gలో క్లాస్ అన్నమాట. రిలీజియస్ యాక్టివిటీస్కి 80G ఉండకపోవడం. అలాగే ఇప్పుడు టీటీ ఉంది, లేకపోతే అనేక ఎదురైన పెద్ద పెద్ద దేవాలయాలు అనేక సేవా కార్యక్రమాలు నడుపుతున్నాయి. ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి అవన్నీ కూడా సెపరేట్ ట్రస్ట్ కాబట్టి వాటి తాలూకు ఆబ్జెక్టివ్ చారిటబుల్ కాబట్టి దానికి 80G తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సర్వీస్ టు ది టెంపుల్ అయితే 80G రావాలి. సర్వీస్ బై ది టెంపుల్ విత్ స్పెషల్ పర్పస్ వెహికల్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వెహికల్ ఉంటే అదే ట్రస్ట్ కానీ ఏదైనా ఉంటే దానికి 80G తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దేవాలయ శాఖ వారు వచ్చారు కాబట్టి వారు పెద్ద ఆలయాల్లో పెద్ద పెద్ద పనులు చేయాలని అనుకుంటే సెక్షన్ 1020 కింద రిజిస్ట్రేషన్ ప్రయత్నించవచ్చు. అప్పుడు నిబంధనలు తక్కువగా ఉంటాయి, ఆదాయం అంతా ఎగ్జామ్షన్లో ఉంటుంది. ఇంకా పెద్ద దేవాలయాలు అండి ఒక లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ ఒక 30 మెగావాట్స్, 50 మెగావాట్స్, లేదా ఒక పెద్ద యూనివర్సిటీ, లేదా ఒక 500 బెడెడ్ హాస్పిటల్, ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు లేదా రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్, సోషల్ రీసెర్చ్ కూడా యాక్సెప్టెడ్ ఆబ్జెక్టివ్. సోషల్ రీసెర్చ్కి సెక్షన్ 80GGA ఉంటుంది, దానికి 100% ఎగ్జామ్షన్. 35(1) అప్రూవల్ ఉంటుంది, దానికి 175%. అంటే మీరు 35(1) ఆర్గనైజేషన్ పెట్టినట్టయితే ఇన్ఫాక్ట్ నేను అడ్వైస్ చేసిన ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, నాకు కూడా తెలుసు. అందులో మీరు 100 రూపాయలు డొనేషన్ ఇస్తే 175 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తగ్గిస్తారు. సెక్షన్ 35(1)(2), 35AC ఉంది. ఇలా అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే చాలా వాస్ట్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు సరే ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మనం ముందుగా నడుపుతున్న ఆర్గనైజేషన్స్ అదే మన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి డబ్బు రావాలి అనే క్వశ్చన్కి కొన్ని ఆన్సర్స్గా ఈ CSR అనేది మనం తెలుసుకోవాలి. CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ మనం ఏ దేశం తీసుకున్నా సరే అందులో మెజారిటీ వ్యాపారం కంపెనీనే నడుపుతుంది. మన ఆర్థిక వ్యవస్థలో వ్యాపారాలు అధిక భాగం కంపెనీనే నడుపుతున్నాయి. అవి ప్రైవేట్ కంపెనీలు అవ్వచ్చు, గవర్నమెంట్ కంపెనీలు అవ్వచ్చు, కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ చూసి ఆ డేటాని నేను స్టడీ చేసినప్పుడు మేము నేను చాలా కష్టపడి చూసానండి. ఒక 5,000 కంపెనీలు మేము చెక్ చేస్తే 2013 కంపెనీస్ యాక్ట్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చట్టం చేయడం జరిగింది. ఏంటంటే ఒక కంపెనీ అంటే 500 కోట్ల రూపాయలు ఈక్విటీ అంటే షేర్ క్యాపిటల్ ఉన్నా, 1000 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్నా, 5 కోట్ల రూపాయల లాభం ఉన్నా అలాంటి కంపెనీ కంపల్సరీగా వారి గత 3 ఏళ్ల లాభాలలో 2% సొసైటీ మీద ఖర్చు పెట్టాలి. CSR యాక్టివిటీ అంటారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే కంపెనీ కూడా ఒక సిటిజన్ కాబట్టి సొసైటీలో మనందరం ఎలాగైతే మన జబ్బులు వచ్చి మన జీవితాల్లో మన ఆదాయాలు మనం ఎలా ఖర్చు పెడతాం, కంపెనీ కూడా అలా ఖర్చు పెట్టాలని ఒక నిబంధన వచ్చింది. అయితే ఈ గత 2 సంవత్సరాలుగా ఈ నిబంధనని అందరూ సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు కంపెనీస్. ఈ మధ్య చాలా నిబంధనలు వచ్చాయి కంపెనీలో. బోర్డులో కనీసం ఒక స్త్రీ ప్రతినిధి ఉండాలి, ఆ బోర్డు అంతా ఆల్ మెన్ డైరెక్టర్స్ ఉండకూడదు. అలాగే బోర్డు ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ ఉండాలి, ఆ కమిటీ నిర్ణయిస్తుంది అనమాట ఈ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి అని. అయితే ఆ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అని ఉంటారు, వాళ్ళు ఉండాలి. మిగతా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు ఉంటారు. ఆ సిఎస్ఆర్ కమిటీ దేని పడితే దాన్ని ఖర్చు పెట్టకుండా కంపెనీ శాఖ ఒక షెడ్యూల్ ఇచ్చారు, 7 అని ఒక షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ 7. ఈ షెడ్యూల్ 7లో కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారన్నమాట. ఎడ్యుకేషన్, మెడికల్, మనీ, అందులో కూడా ఈ మాన్యుమెంట్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ మాత్రమే కంపెనీస్ చేయగలరు. మనకేమో కొన్ని అవసరాలు ఉంటాయి, కంపెనీకేమో కొన్ని నిబంధనలు ఉంటాయి. మన అవసరాన్ని ఆ నిబంధనలకు అనుగుణంగా మార్చడానికి ప్రక్రియ మనం కరెక్ట్గా చేస్తే, ఇవాళ నేను ఇందాక ఇచ్చిన టేబుల్లో 10,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టాయి కంపెనీలు గత సంవత్సరం నేను గమనిస్తే, కల్చర్ మీద కేవలం 90 కోట్ల రూపాయలు, 1% మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ ఈ సిఎస్ఆర్ రాకముందే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఉన్నవాడు చాలా మంది వారి ఆదాయాల్లో అగ్ర భాగాలు వాళ్ళ కాస్ట్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టారు. మనం విన్నాం, అబ్బారాయ్ గారు 100 టెంపుల్స్ నిర్మించారని విన్నాం. ఆయన ఆదాయం ఉండకపోవచ్చు, కానీ ఆయన ఖర్చు పెట్టారు. అలాగే అనేక కంపెనీస్ ఆల్రెడీ చాలా డబ్బు సోషల్ యాక్టివిటీస్ మీద ఖర్చు పెడుతున్నాయి. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల వల్ల ఏమవుతుందంటే, ఆ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే మీకు డబ్బు ఇస్తారు. నిజంగా నేను కూడా 2 ఇయర్స్లో నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ప్రెసిడెంట్గా ఉన్నాను. సో మా కాలేజ్ నేను అప్లై చేసి ఒక సాఫ్ట్వేర్ సంస్థకి అప్లై చేశాను మా ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి. మొన్ననే మాకు 3 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. నేను చాలా సంతోషించాను. డబ్బు గురించి కాదు, కానీ ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి నేను డబ్బు తీసుకురాగలిగాను. ఈ ప్రాంతం అందించడానికి నాకు అర్థం వచ్చింది అనిపించింది. వాళ్ళు అది హైదరాబాద్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ విత్ బ్రాంచెస్ ఇన్ అమెరికా అండ్ ఇంగ్లాండ్. వాళ్ళు 3 లక్షలు ఇస్తూ రాశారు, దయచేసి మీరు 3 నెలలకు మాకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి, మీకు ఇంకా ఎంత వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మీ యాక్టివిటీ మాకు సరిపోతుంది, మేమే ఖర్చు పెట్టుకోవడానికి మాకు టైం ఉండదు, అవకాశం ఉండదు, ఇంకా ఎంత వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మేము 50 మందికి మేము ఉపాధి అంటే ఓల్డ్ పీపుల్ చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా ఇంకో 50 మందికి కావాల్సిన బిల్డింగ్ కట్టడానికి మేము ప్లాన్ పెట్టేస్తాం. చూడండి, జస్ట్ 2 ఏళ్లలో ఒక కంపెనీ మనం పెట్టడం ద్వారా మా యాక్టివిటీ నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కరీర్ ప్రెసిడెంట్ ఉన్నాను. గుర్తులేదు, 10 ఏళ్లలో నేను ఎంత పని చేయగలిగానో 11వ సంవత్సరం అంత పని చేయబోతున్నాం. ఎందుకంటే మాకు లార్జ్ కంపెనీ ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి వాళ్ళ పర్సనల్గా చేసింది. అంటే మాకు ఎంత 10 సంవత్సరాలు టైం చేసి 1 సంవత్సరం చదివగలుగుతున్నాం. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ. హిందూ ధర్మం, హిందూ ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని ఏంటంటే నాకు నుంచి ఇప్పుడే ఒక స్లైడ్ ప్రిపేర్ చేశాను. రిసోర్స్ మొబిలైజేషన్ గురించి చెప్పడం కోసమే ఈ స్లైడ్ ప్రిపేర్ చేశాను. ఏంటంటే savethemples.org అని ఉంది. అది పెట్టిన వాళ్ళంతా మహాదాస్యం, చాలా గొప్ప వాళ్ళంతా డౌట్ ఏమీ లేదు. అసలు మానవ టెంపుల్స్ సేవ్ చేయడానికి నిజానికి టెంపుల్సే మనం సేవ్ చేయాలి. కానీ ఆ పరిస్థితి లేకుండా మనం టెంపుల్స్ సేవ్ చేసే పరిస్థితి ఉన్నామంటే మనం ఇంకా అనాగరికంగా ఉన్నామని అర్థం. మనల్ని కాదు, ఈ సనాతన ధర్మాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుని మనం ద్రౌపదిగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సైనికులుగా పనిచేస్తే లక్షలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ఈ యాక్టివిటీలో తీసుకొచ్చి మొత్తం మానవ జాతిని నడిపించేంత శక్తివంతమైనటువంటి మనం స్ట్రక్చర్ తయారు చేసుకునే అవకాశం ఉంది. నాకు ఇందాక అర్థమైంది. అందుకనే తయారు చేసేటువంటి టైం లేకుండా పాటిస్తాను. ఇప్పుడు కంపెనీస్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు డబ్బులు అనేది సరిపోదు, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అది కరెక్ట్గా ఇస్తే వాడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి బాగుంటుంది, మళ్ళీ మనకు కూడా చెప్పడానికి బాగుంటుంది. అయితే
మీరందరూ వినే ఉంటారు, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే ఒక సంస్థ ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ మేనేజ్మెంట్ సంబంధించి ఆ సంస్థ చాలా రీసెర్చ్ చేసి గవర్నమెంట్స్తోనూ, ఇంటర్నేషనల్ బాడీస్తోనూ, అదర్ ట్రేడ్ అసోసియేషన్స్తోనూ కొలాబరేట్ అవుతుంది. సో ఒక బిజినెస్ ఇంకొక అసోసియేట్తో కొలాబరేట్ అవడానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ఏంటంటే సిఐఏ క్రెడిబిలిటీ అలయన్స్ గైడ్లైన్స్ ఫర్ ఎన్జిఓ పార్ట్నర్స్. అంటే మనం ఎన్జిఓస్ కింద వస్తాం, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ఒకటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా యాజ్ ఫర్ as the temple is concerned, it is a non-governmental organization. Endowments is a department. For example, commissioner is the officer of the government. Government may have a secretary or department, commissioner of industries, commissioner of endowments, the commissioners ఉంటారు. Government may have a principal secretary ఎవరు ఉంటారు. Principal secretary government. మీరు చేసే ఆర్గనైజేషన్స్ మా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఇది ప్రైవేట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చూసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉంటే మన సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అని సిఐఏ గైడ్లైన్స్ తయారు చేస్తారు. సో మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని మనం ఆశిస్తున్నప్పుడు షెడ్యూల్ 7 యాక్టివిటీస్కి అనుగుణంగా మన టెంపుల్ యాక్టివిటీస్ కానీ రిలీజియస్ యాక్టివిటీస్ కానీ ఇంటర్ప్రెట్ చేయాలి. అలాగే సిఐఏ గైడ్లైన్స్ అనుగుణంగా మన సంస్థని మలుచుకోవాలి. అది పెద్ద కష్టమే కాదు. నేను చెప్పిన వాళ్ళు 90% సిఐఏ గైడ్లైన్స్ ఉన్నాయని నేను చెప్పాను. ఒక 10% ఏంటంటే రెగ్యులర్గా మన ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడం అని, ఒక సంవత్సరం పాటు మనం వెయిట్ చేయాలి. అంటే పెట్టిన వెంటనే సిఎస్ఆర్ యాక్టివిటీ వాళ్ళు తీసుకోరు, ఒక సంవత్సరం పోయాక తీసుకుంటారు. 3 సంవత్సరాల్లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉండాలి. ఇలా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ కానీ మనం పాటిస్తే డెఫినెట్గా టెంపుల్ సంబంధించిన వాళ్ళు విశ్వాసాలు అయి ఉంటారు, చాలా డెడికేటెడ్ అయి ఉంటారన్న వాస్తవం కార్పొరేట్ సర్వీస్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. మనందరిలో కూడా చాలామంది కార్పొరేట్ సంస్థలు వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏవైతే మనం అనుకుంటున్నాం రిలీజియస్ పర్పస్, చారిటబుల్ పర్పస్ డిమాండ్ చేసుకొని ఈ గైడ్లైన్స్ పాటించేటప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ని మనం ఖచ్చితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ని మనం ప్రతిబంధకంగా కాకుండా ఒక ఫెసిలిటేటివ్గా చూడగలిగితే మొత్తం వ్యవహారం అయిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వల్ల మనకి రిసోర్సెస్ మొబైల్ అవుతాయి. అదే కంపెనీస్ యాక్ట్ వల్ల కూడా మనకి రిసోర్సెస్ మొబైల్ అవుతాయి. అయితే చివరిగా ఏంటంటే మన టెంపుల్ యాక్టివిటీస్ని, సిఎస్ఆర్ యాక్టివిటీస్ని ఎలా రిలైజ్ చేయాలో 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఏంటంటే షెడ్యూల్ 7లో ఎరాడికేటింగ్ హంగర్, పావర్టీ అండ్ మాల్న్యూట్రిషన్ ఉంది. దీనికి అన్నదానం ప్రాజెక్ట్, టెంపుల్స్ చాలా వాటికి అన్నదానం ప్రాజెక్ట్ ఉంటుంది. అన్నదానం ప్రాజెక్ట్ని అలైన్ చేయాలి. అలాగే ప్రమోటింగ్ హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ శానిటేషన్ ఇంక్లూడింగ్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ గురించి శానిటేషన్ ప్రాజెక్ట్స్ని మనం టెంపుల్ యాక్టివిటీస్ తీసుకుంటే దాన్ని సపరేట్గా అలాగే హాస్పిటల్స్. ఇక వేద పాఠశాలకు వస్తే మనం ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఒక చిన్న కాంట్రవర్సీ భారతదేశం అంటే హిందూ ధర్మం చాలా లిబరల్ అన్నమాట. హిందువులకి ఎవరికైనా మేలు చేసేది గవర్నమెంట్, అందరూ గొడవ చేస్తారు. ఒక మతాన్ని గొడవ చేసేవాడిని, మిగతా మతాలు పరిస్థితి అలాగా మన వేద పాఠశాలకు కానీ మనం పెడితే వేద పాఠశాల రిలీజియస్ ఎడ్యుకేషన్, అది ఎడ్యుకేషన్ అవ్వదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మద్రాసాస్ మన వేద పాఠశాల మద్రాసాస్ ఉంటారు. మద్రాసాస్లో ఇస్లామిక్ స్టడీస్ మీద ఎక్కువగా మాట్లాడతారు. అలాంటి మద్రాసా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ అని సుప్రీంకోర్టు పెట్టింది. ప్రధానంగా వేద పాఠశాల కూడా ఎడ్యుకేషన్ పర్పస్. కాబట్టి వేద పాఠశాల ఎడ్యుకేషన్ కాదా, విచ్ ఇస్ అప్రూవ్డ్ ఫర్ ఆల్ ది సెక్షన్స్. చాలా సెక్షన్స్ చెప్పినటువంటి సిఏ, టీజీఏ, డిజిఏ, 35 వీటన్నిటిలో కూడా వేద పాఠశాల లేదా ఆరోగ్య పాఠశాల, వైకాల స్నానం పాఠశాల పిల్లలను చూసాం. వాళ్ళు వైకాల స్నానమే కాకుండా అనేకమైనటువంటి కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. అంటే ఇదివరకు మనకి ఏంటంటే స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ అన్నమాట, క్లాస్ రూమ్ టీచింగ్ మాత్రం ఎడ్యుకేషన్ పాత కాన్సెప్ట్ మనకు ఉంది. కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నుంచి మన గోపులు కూడా బయటకు వస్తుంది. తర్వాత జెండర్ ఈక్వాలిటీ మీద
ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, సెట్టింగ్ అప్ ఆఫ్ హోమ్స్ అండ్ హాస్టల్స్ ఫర్ ఉమెన్ అండ్ డాక్టర్స్, సెట్టింగ్ అప్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, డే కేర్ సెంటర్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్, measures for reducing inequalities with socially and economically backward groups. ఇది చాలా ఇంపార్టెంట్. మన హాస్టల్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఏంటంటే ఇది కూడా ఆఫ్ ది రికార్డ్, అంటే షెడ్యూల్ క్యాస్ట్ అని, దళిత వర్గాలని ఇవన్నీ కూడా హిందూ మతాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ సరైనటువంటి యాక్టివిటీ మనం సర్వీస్ యాక్టివిటీ చేయకూడదు, అంటే మన తప్పు కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళు వదిలేస్తున్నారు అంటే అవతల వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు మన దళిత వర్గాలు, షెడ్యూల్ క్యాస్ట్ వర్గాలకి సర్వీస్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళడం ద్వారా నిజంగా హిందూ సంరక్షణ మనం చేయగలుగుతామని నా ఉద్దేశం. దానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్పోనెన్షియల్గా మన గ్రోత్ ఉంది కాదు. లాస్ట్ ఇయర్ సిఎస్ఆర్ స్పెండ్స్ 5,000 crores, ఈ సంవత్సరం 10,000 crores. అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 15,000 to 16,000 crores అవుతుంది. అంటే 100% గ్రోత్ అవుతుంది. కంపెనీస్ కూడా ఎందుకు ఇంకా అనుకుంటారు. 2% దాటి స్పెండ్ చేసే కంపెనీ చాలా పెరిగిపోయాయి. సిఎస్ఆర్ 2% కంటే. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఓపెన్ అయిపోయింది నేను చెప్పగలను. ఆ ఆపర్చునిటీ మనం గోల్